నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం మందర్న గ్రామంలో గత రాత్రి కురిసిన అకాల వడగళ్ల వానకు రైతులు పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో దాదాపుగా నీలరాలడం జరిగింది. గ్రామంలో పెద్ద ఎత్తుగా ఉన్న మామిడి తోటలోని కాయలు కూడా ఈ వానకు నీలరైపోయాయి. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యానికి పాడైపోయిన వరి, మామిడి పంటలను రైతులతో కలిసి ఏఈఓ సుజాత పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని రైతులు వ్యవసాయ అధికారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుంసా సహకార సంఘం అధ్యక్షురాలు మందర్న రవి, గ్రామ రైతు నాయకులు లక్ష్మణ్, నష్టపోయిన వరి, మామిడి రైతులు పాల్గొన్నారు. అకాల వడగళ్ళ వాళ్ళ వల్ల మా మందర్న గ్రామంలో దాదాపుగా ఇప్పుడు ఏదైతే మొత్తం వరి పంట వేసినటువంటి 550 ఎకరాల్లో దాదాపు ఒక 40% వరి కటింగ్ అయినాయి. మిగతా ఏదైతే 60% వరి మేము కొద్దిగా వెనక నాటుతాం కాబట్టి ఇంకా వరి పంటలు కోతకు వచ్చే దశంలో నిన్న రాత్రి కురిసినటువంటి సడన్గా అకాల వర్షాలు దాదాపు దగ్గర ఇంత సైజు మరి రాళ్ళు కురవడం వల్ల ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇక్కడ రైతు దాదాపు సోమూర్తెప్ప అనే రైతు పొలంలో ఉన్నాం మనము. ఇక్కడ చూస్తే ఆయనకు ఒక్క దంటుకు కూడా కనీసము ఒక ఇత్తు లేకుండా మరి మొత్తం రాలిపోవడం జరిగింది. దాదాపు 99% మొత్తం కనీసం మిషన్ పెట్టే పరిస్థితి కూడా లేకుండా ఈ రైతు నష్టపోవడం జరిగింది. ఇదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి దాదాపు మొత్తం స్టాండింగ్ ఉన్నటువంటి వరి పంట మొత్తం దాదాపు 50% వరకు నష్టం జరిగింది. మరి పొద్దున్నే వెంటనే ఏఈఓ గారు కానీ ఏఓ గారికి స్పందించిన వెంటనే ఏఈఓ గారు వచ్చి మొత్తం క్షేత్రస్థాయిలో తిరిగి మరి వారి క్షేత్రస్థాయి మొత్తం పర్యటన చేసి కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే మనం పుటం తల్లితే కూడా ఆ విధంగా చల్లమేమో అన్న విధంగా మొత్తం భూమి మీద మొత్తము వడ్లు రాలిపోయినాయి. మరి ఈ విధంగా ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే మొన్ననే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే నష్టపరిహారమైనటువంటి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మరి మా మందన గ్రామం రైతులకు కూడా ఈ విధంగా నష్టపరిహారం అందే విధంగా మరి ఏఈఓ గారు చొరవ చూపాలని కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.